రాజమండ్రిలో మద్యం సిండికేట్ వ్యవహారంపై పెద్ద రచ్చ జరుగుతోంది. ఈ అంశంపై మాజీ ఎంపీ మార్గాని భరత్ నేతృత్వంలో వైసీపీ నేతలు ఆందోళన చేశారు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి ర్యాలీగా బయలుదేరిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో భరత్ తో పాటు వైసీపీ నేతలు కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. కల్తీ మద్యం అమ్ముతూ లిక్కర్ సిండికేట్ నడుపుతున్న వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాజమండ్రి అంతటా గల బెల్ట్ షాపులను వెంటనే మూసివేయాలన్నారు భరత్. వైసీపీ నేతలు ఆందోళన చేయడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ తో పాటు వైసీపీ నేతలను ఎక్సైజ్ పోలీస్ అధికారిని వారు కలవడం జరిగింది. దీంతో ఆయనకు తమ ఫిర్యాదును అక్కడ అందజేశారు. మద్యం సిండికేట్ వ్యవహారం గురించి వివరించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మార్గాని భరత్. ఏపీ వ్యాప్తంగా నకిలీ మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని అంటున్నారు భరత్. తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి నగర అధ్యక్షుడు ఆధ్వర్యంలో లిక్కర్ సిండికేట్ నడుపుతున్నారని చెప్పారు. కొన్ని బ్రాండ్ల మద్యాన్ని అధిక ధరలకు అమ్ముకోవాలని 39 షాపులకు ఆదేశాలు జారీ చేయడం దారుణమన్నారు. అయితే ఆ బ్రాండ్లు వీళ్లు తయారు చేస్తున్న నకిలీ మద్యానికి సంబంధించినవా అని ప్రశ్నించారు భరత్. అలాగే బెల్ట్ షాపులకు సరిహద్దులు నిర్ణయించారని, ఒకరి ఏరియాలోకి మరొకరు ప్రవేశించకుండా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఎక్సైజ్ అధికారులకు ఇవ్వాల్సినటువంటి లంచంపైన చర్చించారని వివరించారు వైసీపీ నేత భరత్. ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఈవీఎం ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు, శుద్ధపూస మాటలు చెప్తా ఉన్నాడు. నాకేం సంబంధం లేదు లిక్కర్ షాపులతో, ఇది ఏ మోడిఫికేషన్. నేను అడుగుతా ఉన్నా, నీకు సంబంధం లేకపోతే నీ పిఆర్ఓ ఇప్పుడు లిక్కర్ సిండికేట్ మీటింగ్ ఉంది, 11:30కి మీటింగ్ ఉందని నీ పిఆర్ఓ ఎమ్మెల్యేది ప్రోగ్రామ్స్ ఏమని పెట్టాడు, 17వ తారీఖున ఉదయం 11:30కి శ్రీకన్య ఇన్లో మీడియా మిత్రులందరికీ కూడా లిక్కర్ షాప్ ఓనర్లు సిండికేట్ అంతా కూడా మీటింగ్ పెడతా ఉన్నారు, ప్రెస్ మీట్, మీరు హాజరు కండి అని చెప్పి ఎమ్మెల్యే పిఆర్ఓ పెడతా ఉన్నాడు. అంటే దీనికి అర్థం ఏంటండి? నేను అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యే పిఆర్ఓకి లిక్కర్ సిండికేట్కి ఏం సంబంధం? ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఈవీఎం ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు, శుద్ధపూస మాటలు చెప్తా ఉన్నాడు. నాకేం సంబంధం లేదు లిక్కర్